హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి వరల్డ్. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి మన వీడియో గ్రో అవ్వడానికి మీ హెల్ప్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నేనైతే ఏం రెసిపీ చేస్తున్నానో చెప్తున్నానండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను రవ్వ లడ్డు రెసిపీ షేర్ చేస్తున్నాను. రవ్వ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివి, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో, ఇదైతే ఓన్గా మా మదర్ స్టైల్లో. మా మదర్ అయితే ఇలాగే చేస్తారు. సేమ్ మా అమ్మ స్టైల్లో రెసిపీ అనమాట ఇది. ఫస్ట్ రవ్వ తీసుకోవాలి. 1 కప్పు రవ్వ, 1 కప్పు కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి తురుము తీసుకొని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎంత కప్పు తీసుకుంటామో అంతే కప్పు కొబ్బరి కూడా తీసుకోవాలి. 2 ఇంగ్రీడియంట్స్ని సేమ్ ఒక బాండీ తీసుకొని ముందుగా నెయ్యి వేసుకొని దాంట్లో కావాల్సిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్, ఇంకేవేవైతే మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ వేసుకొని బాగా వేయించుకొని అవి పక్కన పెట్టుకొని, తర్వాత లైట్ బ్రౌన్ మంచి అరోమా వచ్చే వరకు రవ్వని వేయింపుకొని దాని తర్వాత కొబ్బరి తురుముని కూడా వేయింపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినదంతా పక్కన పెట్టేసుకున్నాం కదా. దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ షుగర్ కాబట్టి కొంతమంది పాలతో చేస్తారు, కొంతమంది వాటర్లో పానకం బట్టి చేస్తారు. నేనైతే వాటర్లో పానకం బట్టి చేస్తున్నాను. ఎలాగ అంటే 2 కప్స్ రవ్వకి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్కి ఎంత షుగర్ తీసుకుంటామో అంతే క్వాంటిటీ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని లైట్గా మనకి కొంచెం ఇట్లా పట్టుకుంటే మధ్యలో దారం వస్తుంది కూడా, అంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. మరీ ముదురు కాకుండా లేత పాకం వచ్చేలాగా వాటిని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ చేసేటప్పుడే అందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ డైరెక్ట్గా రవ్వలో వేయకుండా డైరెక్ట్ షుగర్ సిరప్లో వేస్తేనే మనకి మంచి అరోమా వస్తుంది అనమాట. తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. చేసిన తర్వాత మనకి షుగర్ సిరప్ అవ్వడానికి మినిమం ఒక 15 మినిట్స్ పడుతుంది. ఎందుకు అనంటే మనం దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా 15 మినిట్స్ పడుతుంది. కాబట్టి అప్పటి వరకు ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నవి ఏమవుతాయి, చల్లగా అయిపోతాయి. కాబట్టి మనం వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద పక్కన పెట్టేసుకున్నవన్నీ షుగర్ సిరప్ అయ్యే వరకు మనకి చల్లగా అయిపోతాయి అనమాట. నేనైతే ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టాను. సారీ ఫ్రెండ్స్, నేను అవి చూపించలేకపోయాను ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే నాకు ఆల్రెడీ వీడియో తీసేటప్పుడే చాలా లేట్ నైట్ అయిపోయింది అనమాట. అందుకని నేను ప్రిపేర్ చేసేటప్పుడు చూపించలేదు. అందుకని డైరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. నెక్స్ట్ టైం నేను ఇక్కడ పైన పోస్ట్ చేస్తాను. సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్, అది ఏమనుకోకండి. ఇవన్నీ చేసుకొని అంతే 1 బై 1 లడ్డు చేసుకొని తినేయడమే. నచ్చితే మరి ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, ఉంటా మరి.